జాతర వేదికగా మంత్రి కూతురు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అక్కడి అధికార పార్టీలో ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రతిసారి మంత్రి కామెంట్స్ వల్ల, ఆమె భర్త డైలాగుల వల్ల కాంగ్రెస్ లో కల్లోలం జరిగేది. ఇప్పుడు కూతురు వంతొచ్చేసిందని చర్చించుకుంటున్నారు. నేను వస్తున్నా మీకు అండగా ఉంటానంటున్నా ఆ వారసురాలెవరు? అసలు ఆమె టార్గెట్ ఏంటి? కేడర్ కి ఆ ఫ్యామిలీ ఇచ్చిన క్లారిటీ ఏంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిత్యం హాట్ టాపిక్ గా నిలిచే కొండా ఫ్యామిలీ ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అయింది. కొండా సురేఖ, కొండా మురళి దంపతుల గారాల పట్టి కొండా సుష్మితా పటేల్ వస్తున్నారంటూ సంకేతాలిస్తున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానో కూడా క్లారిటీ ఇచ్చి కాంగ్రెస్ లో హీట్ పెంచుతున్నారు. తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన పరకాల నుంచే తన రాజకీయ అరంగేట్రం ఉంటుందని ప్రకటించారు కొండా సుష్మితా పటేల్. ఇక్కడి నుంచే ఎమ్మెల్యే అవుతాను, ప్రజాసేవ చేస్తాను, తన కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని కొండా దంపతుల తనయ క్లారిటీ ఇచ్చారు. పరకాల గడ్డపై తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కాబోతోందని ప్రకటన చేసి ఓరుగల్లులో మరోసారి పొలిటికల్ హీట్ పెంచారు కొండా సుష్మితా పటేల్. కొండా ఫ్యామిలీ నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమైన గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా కొండా మురళి, ఆయన కూతురు కొండా సుష్మితా పటేల్ అభిమానులకు, పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. పరకాలలో పార్టీ క్యాడర్ కష్టాల్లో ఉన్నారనే స్టేట్మెంట్తో పార్టీలో పొలిటికల్ హీట్ పుట్టించారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం ఇదే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రారంభమైందన్న సుష్మితా పటేల్ తాను కూడా ఇక్కడి నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నానని అనౌన్స్ చేశారు. కొండా మురళి కూడా తన అభిమానులు, పరకాల ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చిట్టక్క పరకాల నుంచి పోటీ చేస్తుందని, పరకాల గడ్డ కొండా దంపతుల అడ్డా అని ప్రకటించారు. హోలీ పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాజకీయ ప్రభల ప్రదర్శన ఆనవాయితీగా కొనసాగుతోంది. ఒకరిని మించి మరొకరు ఇక్కడ రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. పరకాల నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన క్యాడర్తో ప్రభ బండ్లతో తరలిరాగా కొండా మురళి తన అనుచరగణంతో హడావుడి చేశారు. సుష్మితా పటేల్ పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ టపాసుల మూతతో జాతర దద్దరిల్లేలా చేశారు కొండా అనుచరులు. భారీ ప్రభ బండ్లతో తరలివచ్చిన కొండా మురళి, సుష్మితా పటేల్ పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. తన కూతురు ఇకపై పరకాల నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని, అందుబాటులో ఉంటుందని కొండా మురళి ప్రకటించారు. ఈ ప్రకటనతో వచ్చే ఎన్నికల్లో కూడా కొండా సుష్మిత ఎక్కడి నుంచి పోటీ చేయబోతోందో ఫుల్ క్లారిటీ వచ్చేసిందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సుష్మితా పటేల్ వ్యాఖ్యలతో వరంగల్ జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో హాట్ చర్చ మొదలైంది. కొండా ఫ్యామిలీ ఓపెన్ స్టేట్మెంట్తో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారట. ఈ పరిణామాలను ఆయన ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. మరి పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఎప్పుడూ ఉన్నదేనని లైట్ తీసుకుంటారో, కొండా ఫ్యామిలీ దూకుడుకు కళ్లెం వేస్తారో వేచి చూడాలి మరి.